హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు మా పిల్లల కోసం స్నాక్స్ కోసం అని చెప్పేసి కేక్ చేస్తున్నాను. అది కూడా ఎగ్లెస్ కేక్. ఈ ఎగ్లెస్ కేక్ కోసం ఫస్ట్ వెడల్పాటి గిన్నె తీసుకుని ఫ్రీ హీట్ చేసుకోవాలి. అలాగే మనం ఏ గిన్నెలో అయితే కేక్ తయారు చేసుకుంటున్నాం ఆ గిన్నెకి కొంచెం బటర్ అలాగే మైదా పిండి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బొంబాయి రవ్వ 1 కప్పు, కస్టర్డ్ పొడి 1/3 కప్పు, మైదా 1 కప్పు, పెరుగు 1 కప్పు, సోడా, పంచదార అలాగే పాలు, కొంచెం బటర్ వేసుకొని ఫైనల్గా 1 గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గిన్నెలోకి సగం వరకు మనం రెడీ చేసుకున్న బెటర్ని వేసుకొని టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవాలి పైనుండి. తర్వాత మిగతా సగం కూడా వేసి డ్రై ఫ్రూట్స్ కానీ లేదా టూటీ ఫ్రూటీసే మళ్ళీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కేక్ని 45 నుంచి 50 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రీ హీట్లో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. 45 టు 50 మినిట్స్లో రెడీ అయిపోయిందనమాట ఈ కేకు. చాలా బాగుంది టేస్టీగా. మరి మీకు నచ్చిందా?